న్యూస్ కడప నగరంలో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య రాజకీయ వివాదాలు మళ్లీ చెలరేగాయి. ఇవాళ సర్వసభ్య సమావేశం సందర్భంగా కొన్ని ఫ్లెక్సీలు కలకలం రేపాయి. మేయర్ సురేష్ బాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. మహిళలంటే చిన్న చూప అంటూ బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. మహిళా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మేయర్ సురేష్ బాబు గౌరవం ఇవ్వలేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే మేయర్ భార్య జయశ్రీ అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారని మరో ఫ్లెక్సీ చేశారు. అయితే కొన్నాళ్లుగా మేయర్కు ఎమ్మెల్యే మాధవికి మధ్య రాజకీయ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ కార్పొరేషన్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. దీంతో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు భద్రత పెంచారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మధు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ మధు, కడపలో అటు మేయర్ అలాగే ఎమ్మెల్యే మధ్య రాజకీయ వివాదాలు మళ్లీ చెలరేగుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న కడప కార్పొరేషన్ పరిధిలో సర్వసభ్య సమావేశం ఏర్పాటవుతుంది. అయితే ఈ రోజు నేడు 11 గంటలకు 3వ సర్వసభ్య సమావేశం ఏర్పాటు కానుంది. అయితే గత 2వ సర్వసభ్య సమావేశంలో మేయర్ అదే ఎక్కడైతే సర్వసభ్య సమావేశం ఏర్పాటవుతుందో కడప కార్పొరేషన్ సభా భవనంలో అక్కడ కేవలం మేయర్కు మాత్రమే సీటు కేటాయించారు. అలాగే కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సీటు కేటాయించలేదనే వాదనతో వివాదం చెలరేగింది. అయితే ఆ వివాదం కాస్త కొద్దిగా ముదిరి ఘర్షణ వాతావరణం అయితే చోటు చేస్తుంది. అదే మరోసారి మనం చూడొచ్చు, కడప కార్పొరేషన్ పరిధిలో గట్టి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపు 150 మంది పోలీసులను అయితే ఏర్పాటు చేసినట్టు మనం ఇప్పుడు మన కెమెరామెన్ సుదర్శన్ ప్రధాన కార్పొరేషన్ గేట్ చూపిస్తున్నారు. ఆ గేట్ వద్ద ఇప్పటికే దాదాపు 10 నుంచి 20 మంది ఇద్దరు ముగ్గురు సిఐలు, ఒక 5 మంది ఎస్ఐలు, అలాగే కానిస్టేబుల్ ఒక 20-30 మంది దాకా కానిస్టేబుల్ ఏర్పాటు చేశారు. అలాగే మరోవైపు భారీ భద్రత నడుమ, భారీ గేట్ల నడుమ భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 150 మందికి పైచిలకు పోలీసులను అయితే భద్రతా సిబ్బందిగా ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల సమయంలో కడప నియోజకవర్గ పరిధిలో మొత్తం దాదాపు 50 నుంచి 60 ఫ్లెక్సీలు వెలిచాయి. ఒక మహిళా నేతగా అగౌరవపరుస్తూ మేయర్ సీటు కేటాయించడంపై చాలా దుర్మార్గం అనే విధంగా కొన్ని ఫ్లెక్సీలు అయితే వెలిచాయి. అలాగే మరోవైపు హూ ఈజ్ జయశ్రీ అనే ఒక ఫ్లెక్సీలు వెలిచాయి. అసలు జయశ్రీ ఎవరు, అసలు ఆ జయశ్రీకి మేయర్ కి సంబంధం ఏంటి అనే కోణంలో కూడా ఈ ఫ్లెక్సీలు వెలిసినట్లయితే తెలుస్తుంది. అది ఆ ఫ్లెక్సీలకు సంబంధించి జయశ్రీ మేయర్ భార్యగా తెలుస్తుంది. అయితే మేయర్ భార్య గత కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు. ఆ అపార్ట్మెంట్ కేవలం 2 ఫ్లోర్లకు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. అయితే ఆ పర్మిషన్ కాస్త 6 ఫ్లోర్లుగా విభజించినట్టయితే తెలుస్తుంది. మిగతా 4 ఫ్లోర్లు ఎలా కడుతున్నారో మీకు ఒక రూలు, ప్రజలకు ఒక రూలు అనే విధంగా కొంతమంది అయితే గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా కడప నియోజకవర్గ పరిధిలోని కడప కార్పొరేషన్ లో దాదాపు 50 మంది కార్పొరేటర్లు ఉంటారు. 50 మందిలో ఇద్దరు ఒకళ్ళైతే చనిపోయినట్టు అయితే తెలుస్తుంది. మరొకరైతే ఇద్దరు ఒక వైసీపీ రాజీనామా చేసినట్టయితే తెలుస్తుంది. మొత్తం టోటల్ గా 48 మంది కార్పొరేటర్లు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో 11 మంది చేరినట్టయితే తెలుస్తుంది. మరో 11 మంది మరికొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకునే విధంగా చర్యలు అయితే చేపట్టినట్టయితే తెలుస్తుంది. ఇంతటి కారణాన్ని గల ఈ కార్పొరేటర్లు చేరడానికి తెలుగుదేశం పార్టీకి పై మక్కువ చూపి తెలుగుదేశం పార్టీలో చేరడం కడప మేయర్ ఇంకితం కాలేకనుంది. అలాగే పోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ వైసీపీ పార్టీలోకి వస్తాడు. 3 నెలల ముచ్చట అన్నిట్లుగా కొన్ని ఆరోపణలు కూడా చేసినట్లయితే తెలుస్తుంది. మరోవైపు అయితే కడప నియోజకవర్గ అభివృద్ధి బాటన పరుగులు పెట్టిస్తున్న కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవిరెడ్డిని చూసి అభివృద్ధి బాటలో మేము సైతం అంటూ కడప కార్పొరేషన్ కార్పొరేటర్లు అయితే తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. రైట్, ఇప్పటికే చూసుకుంటే గత కొన్నాళ్ళుగా వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు సర్వసభ్య సమావేశం ఉందంటున్నారు. మరి కాక్రమంలో అటు మేయర్కి ఎమ్మెల్యే మాధవికి మధ్య ఉన్న రాజకీయ వివాదం నేపథ్యంలో మరి పోలీసులు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా? అయితే చెప్పుకోవచ్చు, మనం చూడొచ్చు. అయితే గత 2వ సర్వసభ్య సమావేశంలో కావచ్చు, అంతకుముందు వైసీపీ పాలనలో
మేయర్ సీటు ఎక్కడైతే ఉంటుందో సర్వసభ్య సమావేశ మందిరంలో, ఆ సమావేశ మందిరంలో గత వైసీపీ పాలనలో ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీకి కావచ్చు, మంత్రికి కావచ్చు, అలాగే కార్పొరేషన్ కమిషనర్ కావచ్చు సీట్లు కేటాయించారు. అయితే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సర్వసభ్య సమావేశం ఏర్పడిన తర్వాత కడప కార్పొరేషన్ లో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సీటు కేటాయించలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అసలు ఎందుకు సీటు కేటాయించడం లేదు, కావాలనే ఉద్దేశపూర్వకంగానే సీటు కేటాయించడం లేదా, అలా లేదు గత వైసీపీ పాలనలో ఎందుకు సీట్లు కేటాయించారు, ఇప్పుడు ఎందుకు సీట్లు కేటాయించలేదు అనే వాదన కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అయితే ఆరోపించినట్లయితే తెలుస్తుంది. కేవలం గత రెండో సర్వసభ్య సమావేశంలో దాదాపు హాఫ్ అన్ అవర్, అర్ధగంట పైన సర్వసభ్య సమావేశం మందిరంలో దాదాపు అర్ధగంట పైన ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిలుచుకొనే మాట్లాడినట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు 3వ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడంపై కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆదేశాల మేరకు కడప డిఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పోలీస్ బలగాలను అయితే కడప కార్పొరేషన్ చుట్టూ ప్రవేశపెట్టినట్టయితే తెలుస్తుంది. ఇందులో దాదాపు ప్రధానంగా చెప్పుకోవచ్చు 12 మంది సిఐలు కావచ్చు, అలాగే 20 మంది ఎస్ఐలు కావచ్చు, అలాగే 30 మంది ఏఎస్ఐలు కావచ్చు, 50 మంది 100 మందికి పైచిలుకు కానిస్టేబుల్ ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.